మేం అధికారంలోకి రాగానే కుప్పలు తెప్పలుగా పోగుబడిన నల్లధనాన్ని వెలికితీస్తాం. ఇది 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన హామీ. మరి ఆ హామీ నెరవేరిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పీఎంఎల్ఏ స్కీమ్ కింద ఈడీ జప్తు చేసిన బ్లాక్ మనీ వివరాలే ఇందుకు అద్దం పడుతున్నాయి. మోదీ హయాంలో స్వాధీనం చేసుకున్న బ్లాక్ మనీ లెక్కలు చూసి విపక్షాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి. ఈ గణాంకాల గురించి తెలుసుకునే ముందు అసలు దేశంలో నల్లధనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం తీరుతెన్నులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్లధనంపై యుద్ధం అనే మాట 1986లో తొలిసారిగా వినిపించింది. నాటి విపి సింగ్ ప్రభుత్వం నల్లధనాన్ని వెలికి తీసేందుకు ఓ ప్రయోగం చేసింది. వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్కమ్ స్కీమ్, స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం. అంటే ట్యాక్స్ చెల్లించని బ్లాక్ మనీ తమ వద్ద ఉన్నట్లు ఒప్పుకుంటే పన్ను మినహాయింపులతో పాటు కొన్ని రాయితీలు కూడా ఇచ్చేలా 1986 బడ్జెట్లో కీలక నిర్ణయం తీసుకుంది నాటి విపి సింగ్ ప్రభుత్వం. అదే సమయంలో ఆర్థిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టింది. అదే బడ్జెట్లో బ్లాక్ మనీపై కఠిన చట్టాలను కూడా ప్రవేశపెట్టారు. ట్యాక్స్ స్లాబ్లను సరళీకరించారు. ఆర్థిక వ్యవహారాలపై పారదర్శకత పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తంగా నాడు దీనిని క్యారెట్ కర్ర బడ్జెట్ గా అభివర్ణించేవారు. నల్లధనం ఉన్నట్టు ఒప్పుకుంటే తాయిలాలు ఇవ్వడం, ఒప్పుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. భారత ఆర్థిక వ్యవస్థలో ఇది ఎంతో విప్లవాత్మకమైన నిర్ణయం అంటూ అప్పట్లో ఆర్థిక నిపుణులు కొనియాడారు. విడిఐఎస్ పథకం ద్వారా ట్యాక్స్ డిఫాల్టర్లకు మంచి అవకాశం లభించింది. ప్రభుత్వం ఊహించినట్టే ఈ పథకం విజయవంతమైంది. అనుకున్న రేంజ్లో కాకపోయినా 3,50,000 మందికి పైగా ప్రజలు తమ ఆదాయం, ఆస్తులను వెల్లడించారు. తద్వారా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు 7,800 కోట్ల ఆదాయం లభించింది. అయితే ఈ పథకాన్ని 1997లో నాటి ఆర్థిక మంత్రి పి చిదంబరం చర్మగీతం పాడారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనాన్ని తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చేందుకు 2016లో ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ తో అలాంటి పథకాన్నే తీసుకువచ్చింది. 2016 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆదాయాలు, ఆస్తులను వెల్లడించేందుకు అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 30 దాటితే 45% జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించి అమలు చేసింది. ఈ పథకం కూడా సత్ఫలితాలనిచ్చింది. ఆదాయ వెల్లడి పథకంతో 2016-18 మధ్య కాలంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2020లో కూడా కేంద్రం మరోసారి అలాంటి పథకాన్ని అమలు చేసింది. వివాద్ సే విశ్వాస్ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. టీడీఎస్ సంబంధిత వడ్డీ, జరిమానాకు సంబంధించిన వివాదాలను ఈ పథకం ద్వారా పరిష్కరించుకునే అవకాశం కల్పించింది. ఇది కూడా విజయవంతమైంది. దీని పరిధిలోకి వచ్చే పన్ను వివాదాల మొత్తం 99,756 కోట్లు ఉండగా వీటిల్లో 53,684 కోట్లకు సంబంధించిన కేసులు పరిష్కారమైనట్టు కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. ఇటువంటి పథకాలు అప్పట్లో ప్రజాదరణ పొందడమే కాకుండా సత్ఫలితాలను ఇచ్చాయి. ఇలా ఉద్దీపన పథకాలు ఎన్ని తీసుకువచ్చినా భారత ఆర్థిక వ్యవస్థ నుంచి నల్లధనాన్ని తరిమి కొట్టడంలో సూపర్ సక్సెస్ సాధించిన పథకం మాత్రం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పీఎంఎల్ఏ కింద 1,00,000 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసి చరిత్ర సృష్టించింది మోదీ ప్రభుత్వం. నిజానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి వాజ్పేయి హయాంలోనే రూపకల్పన జరిగింది. ఈ చట్టాన్ని 2002లో ఎన్డీఏ 1 ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించింది. మనీ లాండరింగ్ ను అరికట్టడానికి, అవినీతి సొమ్ములతో కూడబెట్టిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, దోషులను చట్టం ముందు నిలబెట్టడానికి పీఎంఎల్ఏ చట్టాన్ని రూపొందించింది వాజ్పేయి సర్కార్. అయితే 2005లో నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పీఎంఎల్ఏ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్త చట్టం తర్వాత ఈడీ అధికారాలు పెరిగాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు పీఎంఎల్ఏ చట్టాన్ని సవరించింది. ఈ చట్టం కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ గణనీయమైన మార్పులేమీ సంభవించలేదు. అయితే నల్లధనంపై పోరాటంలో పీఎంఎల్ఏ పథకాన్ని పకడ్బందీగా వినియోగించింది మోదీ ప్రభుత్వమే. ఆయన హయాంలో పట్టుబడిన నల్లధనం గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. గత 20 ఏళ్లలో ఈడీ స్వాధీనం చేసుకున్న అవినీతి సొమ్ము గురించి తాజాగా ఈడీ గణాంకాలు విడుదల చేసింది. దీనిపై తాజాగా 1.45 lakh crores assets attached under PMLA till 2024 ఈడీ డేటా పేరుతో హిందుస్థాన్ టైమ్స్ విశ్లేషణాత్మక కథనాన్ని అందించింది. 2005లో పీఎంఎల్ఏ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈడీ 1,45,000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,19,000 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
కేవలం 2024లోనే 21,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అంటే అవినీతి ఆదాయంలో 95% మోదీ ప్రభుత్వ హయాంలోనే జప్తు చేయబడింది. స్వాధీనం చేసుకున్న ఆస్తులను అవినీతి బాధితులకు, బ్యాంకుల వంటి చట్టబద్ధమైన హక్కుదారులకు అందించడంలోనూ ఈడీ గొప్ప విజయం సాధించింది. ఈడీ ఇప్పటి వరకు 22,737 కోట్లను చట్టబద్ధమైన హక్కుదారులకు బదిలీ చేసింది. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 7,404 కోట్లు రీఫండ్ అయ్యాయి. వీటిలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీ, రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం, నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ వంటి డిఫాల్టర్లు, బ్యాంకులు లేదా బాధితులకు డబ్బును తిరిగి ఇచ్చారు. అయినప్పటికీ గత కొన్నేళ్లుగా ఈడీని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పీఎంఎల్ఏ స్కీమ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 911 మందిని అరెస్ట్ చేశారు. 44 కేసుల్లో పీఎంఎల్ఏ కింద 100 మందిని దోషులుగా నిర్ధారించగా, గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అంటే కేవలం 9 నెలల్లో 36 మందిని దోషులుగా నిర్ధారించారు. 5-6 మనీ లాండరింగ్ పై ఈడీ తన అణచివేతను ముమ్మరం చేసిందని పలువురు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, హవాలా డీలర్లు, సైబర్ నేరగాళ్లు, స్మగ్లర్లను అరెస్టు చేసిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. గత కొన్నేళ్లలో ఈడీ పని సామర్థ్యం కూడా పెరిగింది. దీనికి చాలా మంది కొత్త అధికారులు, ఉద్యోగులు ఏజెన్సీలో చేరడమే కారణమంటారు అధికారులు. ఇప్పుడు ఈడీ తన సిబ్బంది సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచుకునే ప్రయత్నంలో ఉంది. పీఎంఎల్ఏ చట్టంలోని నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయంటే తప్పు చేసిన నిందితులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. దీని కింద బెయిల్ పొందడం కూడా కష్టమే. పీఎంఎల్ఏ చట్టానికి ముందు అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును జప్తు చేయడానికి స్పష్టమైన చట్టం అంటూ లేదు. అలాంటి పరిస్థితిలో అక్రమార్కులు వివిధ చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని తప్పించుకునేవారు. దానికి పీఎంఎల్ఏ చట్టం చెక్ పెట్టింది. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసిన మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక గణాంకాలు నమోదు చేయడం శుభపరిణామం. తద్వారా నల్లధనాన్ని వెలికి తీస్తామన్న మాటను మోదీ ప్రభుత్వం నిలబెట్టుకున్నట్టయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.